గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. అది నిశ్శబ్దంగా ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే. వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామన్న ఆశతో ఆ కారులో ప్రయాణిస్తున్నారు. కానీ అంతలోనే కాలం రూపంలో ఒక రాక్షస ప్రమాదం విరుచుకుపడింది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం కన్ను మూతపడింది. మరుక్షణమే ఆ రక్తసిక్తమైన రహదారిపై ఆర్తనాదాలు మిన్నంటాయి. కారు నుజ్జునుజ్జయి తల్లి కొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఒక కారు అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ముందు ఒక భారీ లారీ వెళ్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి వేగాన్ని నియంత్రించలేకపోయాడో లేక నిద్రమత్తు ఆవహించిందో కానీ క్షణాల్లో ఆ కారు వెళ్లి ముందున్న లారీని వెనక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు వచ్చిన శబ్దం ఆ ప్రాంతాన్నంతటినీ వణికించింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం ఎంతలా నలిగిపోయిందంటే ఇంజన్ భాగం సీట్ల వరకు దూసుకొచ్చేసింది. కారులోని సీట్లలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ తల్లి కొడుకులను రక్షించేందుకు చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు. కానీ విధి ఎంత క్రూరమైందంటే అప్పటికే వాళ్ళిద్దరి ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర రక్తసిక్తమై ఆ తల్లి కొడుకులు అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. మృతులు చింతకాని మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిన్నటి వరకు తమతో నవ్వుతూ ఉన్నవారు ఇలా హైవేపై శవాలై పడి ఉన్నారన్న వార్త తెలిసి వారి గ్రామంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో విలవిలలాడుతుండడంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే గ్రీన్ఫీల్డ్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్రేన్లను రప్పించి నుజ్జునుజ్జైన కారును లారీని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఆ తర్వాత ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై క్రైమ్ కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రమాదానికి అసలు కారణం డ్రైవర్ నిద్రమత్త, లేక బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేక అతివేగమే ముంచేసిందా అనే కోణంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హైవేలపై ప్రయాణం చేసేటప్పుడు ఒక్క చిన్న పొరపాటు కుటుంబాల జీవితాలనే నాశనం చేస్తుంది. నిద్ర వస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన ఈ దారుణ సంఘటన మనందరికీ ఒక హెచ్చరిక. ఇక ఈ ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందడం బాధాకరం. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి హైవేపై ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.